నమస్తే, మీరు చూస్తున్నారు ఎస్జీఆర్ నేటి వార్త. నా పేరు ఎస్జీ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. ప్రస్తుతం అనంతపురం జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో అయితే పూర్తిగా పంటలని అంటే ఉద్యానవన శాఖ పంటలు కావచ్చు, లేకపోతే వరి, తర్వాత మొక్కజొన్న ఇలాంటి పంటలు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి. రైతులు ఎంతో ఆశతో వేలకు వేలు లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన పంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతులకు ఏమి చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలోనే ప్రభుత్వాలు, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా రైతులకు అండగా నిలవాల్సిన సమయం ఇది. ఇటు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రతిపక్షాలకు బాధ్యత ఎంత ఉందో, రైతులను ఆదుకునే బాధ్యత కూడా ప్రభుత్వానికి అంతే ఉంటుంది. ఇలాంటి సమయంలోనే రైతు సంఘాలు, ప్రజా సంఘాలు రైతుకు తోడుగా నిలబడి ప్రభుత్వం నుంచి రైతుకు ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, పంట నష్ట పరిహారం కావచ్చు, ఇలా అన్ని రకాల వారికి సహాయం అందేందుకు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి రైతుల పక్షాన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే రైతులకు ఉచితంగా పంటల బీమా ప్రీమియం చెల్లించేది. అయితే ప్రస్తుతం పాలసీల నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం అనేది రైతుల మీదే నెట్టేసింది. కావున చాలా చోట్ల రైతులు పంటల బీమా చెల్లించలేకపోయారు. అదేవిధంగా పంటల అదే క్రాప్ బుకింగ్ చేయించుకోలేని కొంతమంది, అదేవిధంగా పంటలకు సంబంధించి రుణాలు అంటే క్రాప్ లోన్లు తీసుకోకపోవడం వల్ల కొంతమంది ఇలా రకరకాల కారణాలతో పంటల బీమా పొందలేకపోతున్నారు. కావున రైతులకు నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం పరిహారం అందించి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలోనే రైతుకు తోడుగా మేమున్నామంటూ ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు ప్రజా సంఘాలు, రైతు సంఘాలు కూడా తోడుగా నిలబడి వాళ్లకు సహాయం అందించేందుకు పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఒక ఎకరా పంట పండించేందుకు ఎంత ఒక పెట్టుబడి అవుతుంది, ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది అనేది వ్యవసాయం చేసే రైతుకు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. కేవలం ఈ సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు హడావిడిగా పొలాలకు వెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం, పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వం సాయం చేస్తుంది చెప్పడంతోనే చేతులు దులిపేసుకొని తమ పని అయిపోయిందని చెప్పేసి భావిస్తున్నారు. సో ఎలా కాకుండా రైతులకు పూర్తిగా పరిహారం అందే వరకు ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ముఖ్యంగా వ్యవసాయాన్ని చాలా చిన్న చూపు చూసే ప్రభుత్వాలు కూడా మనం గతంలో చూసాం. అయితే రాను రాను వ్యవసాయం ప్రాధాన్యత తెలుసుకున్న ప్రభుత్వాలు కూడా ఎన్నికల హామీల్లో మాత్రం రైతులకి ఎన్నో ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ప్రకటన చెప్తున్నారు. చెప్తే కేవలం కంటితుడుపు చర్య మాదిరి ఏదో అరకొర సహాయాలు అందించేసి రైతులను మభ్యపెడుతూ కాలం గడుపుతున్నారు. అలా కాకుండా మన భారతదేశానికి ప్రధాన ఆదాయ వనరు, అదేవిధంగా ప్రధాన వృత్తి వ్యవసాయం కాబట్టి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా రైతుకు తోడుగా నిలవాల్సిన అవసరం ఇది. ప్రస్తుతం జరిగినటువంటి నష్టాన్ని రైతుకు సాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ రైతుల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. చెన్నై కొత్తపల్లి మండలము, గిగినేపల్లి పంచాయతీ మాది, ఎర్రనపల్లి గ్రామం నందు 4 ఎకరాలు దోస పెట్టుకుంటా. ఈరోజు ముందు గతంలో కూడా 5 ఎకరాలు పంట మునిగిపోయింది. ముందు చెన్నై ఇక్కడ కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు పెట్టి మునిగిపోయింది. ఇప్పుడు పాప బీటెక్ చదువుతుంది, కొడుకు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు దిక్కు లేని పరిస్థితుల్లో కనీసం 2 ఆవులు ఉంటే కూడా పెట్టుబడికి డబ్బులు పెట్టి ఆవులు కూడా అమ్ముకున్నాను. ఇట్లా రైతు ప్రతిసారి నష్టపోతున్నాడు. రైతు అనేవాడు చాలా వెనుకబడిపోతున్నాడు. ఈరోజు పాప బీటెక్ చదువుతుంది, ఎగ్జామ్ టైంలో ఫీజులు కట్టాలా. 4 ఎకరాలు ఇట్లా దోశ ఇది అయిపోయింది సార్. ఏదైనా కానీ దయవంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇలా రైతు వెనుకబడిపోతూ ఉంటే ఏ రైతు కూడా ముందరికి వచ్చి పంట పెట్టాలంటే కూడా భయపడుతున్నారు. ఈరోజు మళ్ళీ 4 ఎకరాలు టమోటా పెడదాము, ఏదో 10 రోజుల్లో డబ్బులు వస్తాయి, ఏదో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఏదో 1,50,000 తెచ్చుకొని 4 ఎకరాలు టమోటా పెడదామని కూడా ఈరోజు నేను దున్ని అంతా అదుని చేసి పెట్టుకున్నాను. అకాలంగా నిన్న సాయంకాలం 4:30కి స్టార్ట్ అయింది, 5 గంటలకు ముగిసిపోయింది అంతాను. ఇక్కడ వచ్చి చూస్తే ఏంటిది లేదు, నిరాశలో అయిపోయినాము. గతంలో కూడా 4 ఎకరాలు ఇక్కడ పంట చేను మునిగిపోయింది. 5 ఎకరాలు చెన్నై చిక్కుడు అక్కడ పెట్టింటే అది కూడా మునిగిపోయింది. ఇప్పుడు దాదాపుగా ఒక 7-8 లక్షలు నేను ఈసారి
నష్టపోయినాను సార్. దయవంచి ప్రభుత్వం ఏదైనా కానీ నాకు సాయం చేయాలని కోరుతున్నాం. సీకేపల్లి మండలము, గంగనేపల్లి పంచాయతీ, ఎర్రనపల్లి గ్రామము. మా గ్రామంలో ఉండే మామిడి చెట్లు, అనేకంగా టమోటా పంటలు, మళ్ళీ వచ్చేసి దోస, రకరకాల పంటలు మాకు నిన్న వడగాండ్ల వర్షంతో చాలా దెబ్బతిన్నాయి. మేమైతే ఒక రైతు ఎకరాకి టమోటా పంట పెట్టాలంటే 2 లక్షల దాకా పెట్టుబడి తెచ్చినాము. వేరేతో వడ్డీలకు తీసుకొచ్చుకున్నాము. అలాగే మామిడి చెట్టుకు కూడా ఎకరాకు వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 వరకు అవుతుంది. మాకు వచ్చేసి ఇప్పుడు దాదాపు 2 రూపాయల వడ్డీలకు 3 రూపాయల వడ్డీలు కూడా తెచ్చుకున్నాము. బ్యాంకులో లోన్లు కూడా తీసుకొచ్చుకున్నాము. దయచేసి మా పిల్లలు చదివించుకుంటే కూడా మాకు డబ్బులు లేవు. మేము ఈ పంట లేకపోతే ఎక్కడైనా బెంగళూరు, హైదరాబాదు వలసలు పోవాల్సి వస్తుంది. కాబట్టి మా మీద దయ ఉంచి మా విలేజ్లో దాదాపు 150 ఎకరాలు మామిడి చెట్లు, 200 ఎకరాలు దోస, టమోటా అన్నీ కలిపి 200 ఎకరాలు నష్టపోయినాము. కాబట్టి మా మీద గవర్నమెంట్ సాయం చేయాలని చెప్పేసి మేము మీడియా వాళ్ళని, అలా గవర్నమెంట్ను అందరినీ కోరుతున్నాం.